హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సన్నిధి డైరీ ఫామ్. ఈరోజు వీడియో వచ్చేసి మరి గేదెలన్నీ కూడా బయటికి మేయడానికి వెళ్తున్నాయండి. ఇంకా మా వర్కర్ అలాగే మా వారు ఇద్దరు కలిసి గేదెలన్నీ విప్పుతున్నారు. ఇంకా అన్నీ వెళ్ళిపోయాయి. కేవలం 2 జాఫ్రాబాదీ గేదెలు మరియు ఒక ముర్ర గేదె షెడ్లోనే ఉంచామండి. ఈ జాఫ్రాబాదీ గేదెలు వచ్చేసి రీసెంట్గానే మా ఫామ్లోకి వచ్చాయి కాబట్టి రీసెంట్గానే డెలివరీ అయ్యాయి కదండి. సో అవి బయటికి వెళ్ళడానికి ఇంకా అలవాటు పడలేదు. ఒకవేళ పంపినా కూడా మిగతా గేదెలతో సరిగ్గా కలవలేకపోవచ్చు, కలిసిపోలేదు అంతగా. కాబట్టి బయట కొమ్ములతో పొడుచుకునే అవకాశం ఎక్కువగా ఉందండి. అందులోనూ బయటికి వెళ్ళే వాటిలో కొన్ని కట్టినవి కూడా ఉన్నాయి కాబట్టి అవి పొడుచుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ పోయే అవకాశం ఉందండి. అందుకోసమని మేమైతే ఇప్పుడు పంపట్లేదు. తర్వాత పోను అలవాటు పడ్డాక పంపడం జరుగుతుంది. ఇంకా అన్నీ వెళ్ళిపోయాక ఫస్ట్ పేడంతా క్లీన్ చేసుకొని ఆ తర్వాత వాటర్తో అంతా కడిగేసామండి. మొత్తం క్లీన్ చేశాక గేదెలకి నీళ్లు పట్టించాము. షెడ్లో ఉన్న వాటికి ఖచ్చితంగా 3 పూటలు నీళ్లు పట్టిస్తామండి. ఇంకా బయటికి మేయడానికి వెళ్ళినవైతే ఒక గంటన్నర పాటు చెరువులోనే ఉండిపోతాయండి. ఇంకా అక్కడే నీళ్లు తాగేసి వస్తాయి. సో వాటిని ఎక్కువగా అది చేయము, వర్కర్ చూసుకుంటాడు. ఇంకా ఇంటి దగ్గర ఉన్న వాటికైతే ఖచ్చితంగా 3 పూటలు చూసుకుంటామండి, వాటర్ పట్టించడం కానీ ఇంకా మాత వేయడం కానీ. అయితే ఇంకా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చాప్ కట్టర్ ఉంది కదండి, అది వచ్చేసి ఓల్డ్ మోడల్ అండి. ఇప్పుడు ఉన్న వాటిల్లో చాప్ కట్టర్ కొనాలి అంటే మాత్రం మినిమం 50,000 లేనిదే ఏది రావట్లేదు మిషన్. ఇంకా మాకు ఎప్పటి నుండో ఉంది కాబట్టి ఇంకా మేము అదే వాడుతున్నామండి. గడ్డి మాత్రం చాలా బాగా కట్ అవుతుంది. గేదెలు కూడా ఈ విధంగా కట్ చేసి పెడితే చక్కగా తింటాయి. ఇంకా పచ్చగడ్డి అలాగే ఒక ఎండుగడ్డి కట్ట కలిపి కట్ చేస్తామండి. ఇంకా తర్వాత మిషన్లో పట్టిన గడ్డి మొత్తం గేదెలకు వేసేసాము. వాటితో పాటు దూడలకు కూడా పెడతామండి. ఇంకా మరి డైరీ ఫామ్ అన్నాక ఖచ్చితంగా గేదెలపై ఈగలు దోమలు వాలడం అనేది కామన్ కదండి. కానీ అలా వాలడం వల్ల ఏమవుతుందంటే మన గేదెలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. సరిగ్గా మేయవు, ఇంకా సరిగ్గా పాలివ్వవు. ఈ ఇబ్బందులు గురయ్యి పాలు తక్కువ చేసి ఇంకా నానా రకాల ఇబ్బందులు పాలవలసి వస్తుంది. అయితే అలా జరుగుతుందని మేము ఏం చేస్తామంటే వేప నూనె మరియు ఆవ నూనె ఈ 2 కలిపి గేదెల శరీరానికి బాగా పట్టించాము. దీనివల్ల నూనె వాసనకి కానీ నూనెకి కానీ సగానికి సగం దోమలు ఈగలు రావడం అనేది మానేస్తాయి. ఇంకా పూసిన వెంటనే ఒక్క దోమ కూడా ఈగ కూడా వాటిపైన వాడలేదండి. ఈ నూనె పోయడం వల్ల అవి ఎంతగానో రిలీఫ్గా ఫీల్ అయ్యాయండి. మరి మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా సన్నిధి డైరీ ఫామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.